విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు వర్యులైనటువంటి గురువు గారు ఇస్తాలి శంకరరావు గారికి నమస్కారం. అదేవిధంగా మధురై కామర్స్ విశ్వవిద్యాలయం గురువు గారైనటువంటి వెంకటరమణ సార్ కూడా తెలియజేస్తున్నారు. మిగతా వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా పెద్దలైనటువంటి వసంత్ కుమార్ సార్ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ 3 రోజులు సమావేశంగా చూసుకున్నట్లయితే 3 రోజుల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు దిగ్విజయంగా పూర్తి చేసుకొని రెండో రోజు అడుగు పెట్టడం జరిగింది. అయితే ఇందులో చూస్తే మాస్టర్ శారవరి సాహిత్యం సమాలోచన ఈ కార్యక్రమం అనేది 3 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటామని నేను తెలియజేస్తున్నాను. అయితే నా యొక్క టాపిక్ అని చూసుకున్నట్లయితే శ్రీ శారవరి యోగానంద హరి అనిశీల. ఇందులో తెలుగు ఆధ్యాత్మిక రంగంలో శ్రీ శారవరి ఒక విశిష్టమైనటువంటి పేరు. వారు కేవలం రచయిత మాత్రమే కాదు, శాస్త్ర రసాయన సామాన్యులకు అర్థమయ్యే విడమర్చి చెప్పినటువంటి ఒక ప్రవక్త. వారు అందించినటువంటి మార్గమే యోగానంద హరి. యోగానంద హరి అంటే ఏమిటని మనం పరిశీలించినట్లయితే యోగము అంటే కలయిక, ఆనందము అంటే బ్రహ్మానంద స్థితి, లారి అంటే తరంగం లేదా ప్రవాహం. జీవాత్మ పరమాత్మతో అనుసంధానమైనప్పుడు కలిగే నిరంతర ఆనంద ప్రవాహాన్ని శ్రీ శారవరి గారు యోగానంద హరి అని పిలిచారు. ఇది కేవలం ఒక పుస్తకం కాదు, ఒక జీవన విధానం కూడా మనం చెప్పవచ్చు. శ్రీ శారవరి గారి యోగానంద హరి రచనను చదివినప్పుడు 3 విషయాలను మనం గమనించవచ్చు. అది మొదటిదిగా మనం చూసినట్టు మానవ జన్మ, రెండవది వచ్చి ఆధ్యాత్మికంగా జ్ఞానం పొందడం, మూడవది వచ్చి అన్వేషించి ఒక గురువును సంపాదించుకోవడం. ఈ 3 అనేది తప్పనిసరిగా మనం చేయవలసినటువంటిది. అయితే అందులో మొదటిగా చూసుకున్నట్లయితే మానవ జన్మ. అయితే శ్రీ శారవరి గారి యోగానంద హరి మరియు వారి ఆధ్యాత్మిక విశ్లేషణ ప్రకారం మానవ జన్మ విశిష్టత గురించి అద్భుతమైన వివరణలు ఉన్నాయి అని చెప్పవచ్చు. హిందూ ధర్మశాస్త్రాల ఆధారంగా ఆయన అందించిన సందేశం గొప్పదని చెప్పవచ్చు. మానవ జన్మ 84 లక్షల జీవరాశులతో ఉత్తమమైనది కూడా చెప్పవచ్చు. శాస్త్రాల ప్రకారం 84 లక్షల జీవరాశుల తర్వాత లభించే మానవ జన్మ శ్రీ శారవరి గారు దీనిని ఒక సువర్ణ అవకాశంగా పేర్కొన్నారు. ఇతర ప్రాణులకు కేవలం ఆహారం, నిద్ర, భయం మాత్రమే తెలుసు, కానీ మానవుడు సంఘజీవి, వివేకం కలిగి ఉంటాడు. శ్రీ శారవరి గారి దృష్టిలో మానవ శరీరం ఒక గొప్ప ప్రయోగశీల, మానవ దేహం దేవాలయం. ఈ శరీరంలోని 7 చక్రాల, 7 పింగళ నాడులు మరియు కొండలని శక్తి ఉన్నాయి. మనిషి జీవించాలా లేదా పశువుగా జీవించాలా లేక దైవంగా మారాలా అనేది మనిషి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే శ్రీ శారవరి గారు మనిషి పుట్టుక అనేది మనం పుట్టక ముందర వ్యవహారం కనుక దాని అనుపాదనలు మనకు తెలియవు, ఈ బాధ్యత మనది కాదు అని స్పష్టంగా తెలియజేశారు. రెండవదిగా చూసుకున్నట్లయితే ఆధ్యాత్మిక జ్ఞానం. ఆధ్యాత్మిక జ్ఞానం అనేది అంటే కేవలం పుస్తకాలు చదవడం కాదు, అది ఒక అనుభూతి అంటారు శారవరి గారు. ఆయన దృష్టిలో ఆధ్యాత్మికత అంటే జీవితం నుండి పారిపోవడం కాదు, జీవితాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడం అని అర్థం. శ్రీ శారవరి గారు బోధించిన ఆధ్యాత్మిక జ్ఞానంలోని 5 ముఖ్యమైనటువంటి అంశాలను తెలియజేశారు. ఇందులో మొదటిగా చూస్తున్నట్లయితే అంతర్ముఖ ప్రయాణం. సాధారణంగా మన జ్ఞానేంద్రియాలను బాహ్య ప్రపంచం వైపు చూపిస్తాయి, కానీ ఆధ్యాత్మికత జ్ఞానం అంటూ మనసును 180 డిగ్రీలు తిప్పి మన లోపలికి మనం చూసుకోవడం అన్నమాట. అందులో మనం చూసినట్లయితే శరీరం కానీ అది ఒక వాహనంలా వ్యవహరిస్తుంది, మనసు వచ్చి ఒక డ్రైవర్లా పనిచేస్తుంది అనమాట. ఆత్మ వచ్చి అసలైన యజమానిగా చూస్తుంది అనమాట. ఈ యజమానికి
గుర్తించడమే మన యొక్క పరమార్థం అని శార్వరి గారు సూచించారని చెప్పవచ్చు. అందులో రెండవది కానీ చూసినట్లయితే శబ్ద బ్రహ్మ మంత్ర రహస్యం. ఆధ్యాత్మికతలో మంత్రం అనేది ఒక సైన్స్ అని ఆయన నిరూపించారు. ప్రతి మంత్రం కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ఫ్రీక్వెన్సీ కలిగి ఉంది. సరైన పద్ధతిలో జపం చేసినప్పుడు ఆ శబ్ద తరంగాలు మన మెదడు నాడులను ఉత్తేజపరిచి మన ఆలోచనల విధానాన్ని మారుస్తాయి. దీనినే ఆయన నాదోపాసన అని పిలిచారు. తర్వాత మూడవది కుండలిని యోగం, శక్తి పరిణామం. అంటే మానవ శరీరంలో వెన్నెముక చివర ఉన్న సూక్త శక్తిని పేర్కొంటూ జ్ఞాన కేంద్రాలకు తెచ్చి ఆధ్యాత్మికత వికాసం అని సూచించారు. మూలాధారం నుండి సహస్ర వరకు శక్తి ఎగబ్రాకే కొద్దీ మనిషి కోపం, కామం వంటి తక్కువ స్థాయి గుణాలను తగ్గించి శాంతి, ప్రేమ, జ్ఞానం వంటి ఉన్నత స్థాయి గుణాలను పెంచుతాయన్నమాట. మనిషి జ్ఞానోదయం. నాలుగోది, ఈ శార్వరి గారు ఇంతకు ముందు చెప్పినట్లుగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని రూపమే మనిషి అజ్ఞానం అనేది చీకటిని పోగొట్టి వివేకమే జ్ఞానం అని చెప్పవచ్చు. శ్రీ శార్వరి గారి సిద్ధాంతం ప్రకారం ప్రతి మనిషిలోనూ ఈ మనిషి అంటే జ్ఞానం దాగి ఉందని చెప్పవచ్చు. అంటే ఈ జ్ఞానాన్ని పైకి తీయడానికి గురువు లేక ఒక సాధన పద్ధతి తప్పనిసరిగా అని చెప్పవచ్చు. అంతేకాకుండా నిత్య జీవితంలో ఆధ్యాత్మికత. ఐదవది, ఈ శార్వరి గారి యొక్క సందేహం ప్రకారం నిజమైనటువంటి జ్ఞానం అంటే కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవడం, సుఖాలు వచ్చినప్పుడు కుంగిపోవడం. ప్రతి వ్యక్తిలోనే దైవాన్ని చూస్తాడు, తన బాధ్యతను భగవంతుడికి అద్భుతంగా నిర్వహిస్తాడు అని చెప్పవచ్చు. శ్రీ శార్వరి గారి యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం ఒక వెన్నెల వంటిదని చెప్పవచ్చు. మనసులో వేడి అంటే తాపత్రయం. అదేవిధంగా తగ్గించి చల్లదనాన్ని ఇస్తుందంటే చల్లదనం అంటే శాంతిని ఇవ్వడం అన్నమాట అని చెప్పవచ్చు. మానవుడు ఆధ్యాత్మికత జ్ఞానం పొందాలంటే ఈ 5 నియమాలు పాటిస్తే ఆత్మ సంతృప్తి పొందవచ్చని శ్రీ శార్వరి గారు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా మూడోది చూసినట్లయితే అన్వేషించి ఒక గురువును పొందడం. ఇది మూడోది. ఈ శార్వరి గారు యోగానందల హరి మరియు వారి యొక్క ఆధ్యాత్మిక సిద్ధాంతాల ప్రకారం సాధకుడు లేదా అన్వేషిత గురువును సంపాదించుకోవడం లేదా గుర్తించడం అనేది ఒక అత్యంత కీలకమైన ఘట్టంగా మనం చెప్పవచ్చు. దీనిని వారు తపస్సుగా భావించి అభివర్ణించారు. శ్రీ శార్వరి గారు గురువును అన్వేషించి కొన్ని సాధనలు కూడా కొన్నిటిని దీనిలో తెలియజేశారు. ఇవి మిగతా పుస్తకంలో ఉన్నాయి కాబట్టి చదువుకోవచ్చు. ఈ అవకాశం కల్పించినటువంటి అధ్యక్షుల గురువు గారికి, అదేవిధంగా ఈ యొక్క నిర్వహించినటువంటి శంకరబాబు సార్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.